హలో గైస్, ఈ రోజు మీరు చూడబోయేది ఒక గొప్ప విప్లవకారుడు, ఒక గొప్ప రాజు అన్నమాట. అతను ఎవరో కాదు, అల్లూరి సీతారామరాజు గారు. సో ఆయన ఇక్కడే కాల్చి చంపారు. ఇక్కడ సమాధులు ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. సమాధులు చూసే ముందు ఇవి చూడండి, ఇవి శిలాఫలకాలు అన్నమాట. ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు అనేది ఇక్కడ రాశారు. మంచితనం ఏంటంటే ఎవరైతే అన్యాయంగా దోచుకుంటున్నారో వాళ్ళు మాత్రమే శిక్షించటాలంట. అలానే మన భారతీయ పోలీసులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని క్షమించి వదిలేసేవారంట. సో ఈ మూడోది ఏంటంటే ఎవరిని ఎలా చంపాడు, అంటే ఎవరెవరిని చంపారు అనేది ఉందన్నమాట ఇక్కడ. సో అది కూడా చాలా క్లియర్ గా ఉంది, మీరు వచ్చి చదివితే చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు మీరు చూస్తుంది అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత గంటం దగ్గర వెళ్ళి బ్రిటిష్ వారి పైన పోరాటం చేశారంట. సో ఆయన అప్పుడు దగ్గర లేరు. ఆయన చనిపోయిన నెల రోజుల తర్వాత ఈయన్ని కూడా చంపేశారంట. సో అక్కడితో పోరాటం ముగిసింది. సో ఫైనల్ గా చూడండి మీరు, అల్లూరి సీతారామరాజు గారి సమాధి గంటం గారి, అంటే ఆయన ఇక్కడ చనిపోలేదు, ఎక్కడో చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారంట. ఇక్కడ ఇక్కడ కట్టారు అప్పుడు సమాధి. చూడండి మన ముందే ఉంది, చూడండి ఇది అల్లూరి సీతారామరాజు గారి సమాధి అన్నమాట. సో ఆయన పుట్టింది 4వ తారీఖు 7వ నెల 1897లో పుట్టారు. సో మరణం ఎప్పుడంటే 7/5/1924. జస్ట్ అక్కడ 24 అనే రాశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆయన ఫోటో అన్నమాట. ఇది ఇది ఆయన ఫోటో. సో ఇది ఏంటంటే ఆ గంటం గారిని ఇక్కడ దహనం చేశారంట. అంటే ఆయన ఇక్కడ చనిపోలేదు. సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారు ఆయన్ని. ఈ సమాధులు చూసారు కదా, ఇక్కడ ఒక పార్క్ ఉంది. అంటే ఈ పార్క్ లోని ఈ సమాధులు ఇదంతా పార్కింగ్ చేశారనమాట. నేచర్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. పక్షుల సౌండ్ వినిపిస్తుంది, నేను మీకు వినిపిస్తాను ఒకసారి మైక్ ఆన్ చేసి. అంటే నేను నాయిస్ క్యాన్సిలేషన్ లో పెట్టాను, అది తీసేసి వినిపిస్తాను. చాలా బాగా వినిపిస్తున్నాయి, చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. మీరు నిజంగా ఫ్యామిలీతో వస్తే అద్భుతంగా ఉంటది ఈ ప్లేస్. చూడొచ్చు ఈ చెట్లు, చూడండి ఇది ఒక పార్క్ అన్నమాట. దీన్ని పార్కింగ్ చేశారు ఈ సమాధులు కట్టిన తర్వాత. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద మార్చారు. సో మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది పార్క్. ఇంకా ఇదంతా వే ఉంది, ఇలా తిరిగి అక్కడికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎదురు కొండ ఉంది, చూపిస్తాను నేను మీకు. ఆ లైట్లు అవన్నీ చాలా నీట్ గా ఉంది. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోలేదు, అసలైంది ఇప్పుడే ఉందన్నమాట. ఏంటంటే ఫొటోస్ ఉన్నాయి ఎదరిని. ఈ ఫొటోస్ అంటే అల్లూరి సీతారామరాజు గారి ఫోటో, గంటం గారి ఫోటో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూపిస్తాను నేను మీకు. ఒక రూమ్ లో పెట్టి ఉంచారు వాటిని, అడిగాను చూడొచ్చు అంట. సో వెళ్దాము ఇప్పుడు. మీరు ఎంట్రన్స్ లో రాగానే ఇదే స్టాచ్యూ ఉంటది. సో ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒకటి ఉంటది చిన్నది, ఇది ఎదురు ఇంకొకటి పెద్దది ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇదేనమాట స్టాచ్యూ రెండోది. అంటే చాలా బాగుంది నిజంగా చూడడానికి. చూడండి ఈ పైకి ఇదంతా అడివేనమాట ఒకప్పుడు ఆయన పోరాటం చేసేటప్పుడు. సో ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చూడండి కిందన ఎవరెవరు కట్టించారు అనేది రాశారు. సో ఇది స్టాచ్యూ అన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఈ గది కనిపిస్తుంది కదా, గదిలో ఫొటోస్ ఉంటాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను, ఎవరెవరు పోరాటం చేశారు ఏంటనేది డీటెయిల్ గా. సో ఎంట్రన్స్ లో రాగానే రైట్ తిరిగితే ఇక ఇక్కడ ఉంది రూము. సో ఇదేనమాట, దీంట్లో ఫొటోస్ ఉంటాయి, చూడొచ్చు ఇక్కడ. సో ఆ రూమ్ లోకి ఎంటర్ అయిపోయాం. కొంచెం స్లో మాట్లాడుతున్నారు, ఈ సౌండ్ వచ్చేస్తుందని. సో చూడొచ్చు మీరు ఫొటోస్, ఇవన్నీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్న. సో చూడండి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న ఆయన ఎవరు? సీతారామరాజు 20 సంవత్సరాల వయసులో కృష్ణదేవపేట వచ్చారు. ఓకే. కృష్ణదేవపేట వచ్చినప్పుడు 20 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు కాసాయి బట్టలతో ఆఫ్నిక్కర్తో వచ్చాడు. వచ్చి రోడ్డు నెంబర్ వెళ్ళిపోతుంటే ఈయన మా గ్రామ పెద్ద చిటికలు భాస్కరుడు, ఈయనే ఆశ్రమం ఇచ్చారు. ఇక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు అనమాట సీతారామరాజు. అక్కడ ఉంటూ ఏజెన్సీలు తిరుగుతూ ఈ మంప గ్రామంలో పట్టుబడ్డారు. ఈ చెరువులో స్నానం చేసి స్తూపందారు సూర్య నమస్కారం చేసుకుంటే ఇక్కడ దొరికిపోయారు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల డౌన్ తీసుకొచ్చి కొయ్యూరు రాజేంద్రపాలెం చెట్టు కట్టి కాల్చి చంపేశారు. అక్కడి నుంచి కృష్ణదేవపేట ఇక్కడికి 23 కిలోమీటర్లు ఇక్కడ తీసుకొచ్చి దహనం చేశారు. సీతారామరాజు అవునా కాదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం నులక మంచాన్ని తాళ్ళతో కట్టి మా సెంటర్లో పెట్టి సీతారామరాజు అని నిర్ధారణ చేసుకోవడం కోసం ఇతను పిలిపించి
సీతారామరాజు ఆసామాసైనడు కాదు, వేరే వ్యక్తిని పట్టుకొని సీతారామరాజు అంటున్నారు అనుమానాస్పదంతో ఈయన నిర్ధారణ చేశాకే ఇక్కడ దహనం చేశారండి. పట్టుబడిన ప్లేస్ ఇది, చంపేసిన ప్లేస్ ఇది, సమాధి ప్లేస్ ఇది. అన్నవరం పోలీస్ స్టేషన్, అడ్డతెగల పోలీస్ స్టేషన్. ఎంట్రన్స్లో ఆపు విగ్రహం, వీళ్ళు సీతందర్ కమిటీ వాళ్ళు. అలాగే ఇది రియల్ ఫోటో, చెట్టు కట్టి కాలు చంపిన ఫోటో. ఇది 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఫోటో. సీతారామరాజు చంపేసిన 4 రోజులకి ఈయన చంపేశారు. దావనపల్లి ఘాట్ మీద చంపేశారు ఈయన. ఆయన పేరు గంటం ధర. ఈయనతో యుద్ధం మూసిపోయింది. ఉన్న జనాన్ని అండమాన్ తీసుకెళ్ళిపోయారు. అండమాన్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది వచ్చారు, కొంతమంది చనిపోయారు. వచ్చిన వాళ్ళు మల్లుధర, ఈయన తమ్ముడు, గంటంధర తమ్ముడు మల్లుధర. మల్లుధర 13 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి వచ్చి ఇక్కడ మాకు ఎంపీ చేశారు. విన్నారు కదా సీతారామరాజు గారు ఎలా మరణించారు ఏంటి అనేది. సో మన ఛానల్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ దారిమఠం వెళ్తున్నాను, అక్కడ ఇంకా బాగుంటుంది లొకేషన్, ఆ నేచర్ని చూపిస్తాను. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.